నిజామాబాద్లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐఆర్లో ఓటు హక్కు కోసం వీటిని సృష్టించారు అనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఒకే ఆధార్ సెంటర్ నుంచి ఒక్కరోజే 113 బర్త్ సర్టిఫికేట్లు జారీ కావటం అనుమానాలకి తావిస్తోంది. ఒక్కో సర్టిఫికేట్ కి 25,000 వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. 2025 డిసెంబర్ నుంచి 2026 జూన్ 20 వరకు ఏకంగా 1925 సర్టిఫికెట్లు జారీ అయ్యాయని సమాచారం. అసలు ఏ పత్రాల్ని పరిశీలించి సర్టిఫికేట్స్ ఇచ్చారు? 1969కి ముందు జన్మించిన వారి పేర్లతోనే ఎక్కువగా సర్టిఫికేట్స్ ఎలా వచ్చాయి? ఈ వ్యవహారం వెనక ఎవరున్నారు అనే కోణంలో విచారణ జరుగుతోంది. మరోవైపు నకిలీ సర్టిఫికెట్లపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సీరియస్ అయ్యారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి విచారణలో అసలు నిజాలు ఏం బయటపడతాయన్నదే క్వశ్చన్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి ఈ ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల కుంభకోణం వెనుకున్న వాస్తవాలు ఏంటి? కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి కాదు రాజేష్, ఎస్ఐఆర్ కోసం అయితే 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు ఓటు హక్కు కోసం. అండ్ రాజేష్, ఈ బర్త్ సర్టిఫికేట్ ని క్రియేట్ చేశారు అనే విషయం ఆల్రెడీ ఒక 10 రోజుల క్రిందటే బయటకు వచ్చింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవరి మీద యాక్షన్స్ తీసుకోవడం కానీ ఎవరు ఏంటి అనేది కూడా గుర్తుపట్టలేకపోయారా ఇప్పటి వరకు? లేదు తన, ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు పెంచేందుకు కొంతమంది రాజకీయ నేతలు ఇదంతా తతంగానికి పాల్పడ్డారు. ఇందులో ఏ రాజకీయ నేతలు ఉన్నారు, ఎవరున్నారనే కోణంలో లోతైన విచారణ జరుగుతుంది. కేవలం సంవత్సరంలో 1900 ఓట్లు క్రియేట్ అయినాయి అంటే ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం ఇది. దీంట్లో ఇంకా ఎంతమంది ఓట్లు క్రియేట్ అయిన కోణంలో విచారిస్తున్నారు. ఇప్పటికే కేవలం నిజామాబాద్ అర్బన్లో ఇప్పటివరకు ఎస్ఆర్ ప్రక్రియలో 80,000కు పైగా ఓట్లను తొలగించారు. బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్న వారి నేపథ్యం ఏంటి? వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తున్న వ్యక్తులు? అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ సంబంధించిన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు క్రియేట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా ఓట్లు కూడా సుమారు 15% ఓట్లు వీళ్ళ క్రియేట్ ఇటు అధికారులు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా 15% అంటే సుమారు ఒక 20 నుంచి 25,000 ఓట్లు ఇందులో క్రియేట్ అయినట్లు అధికారులు అయితే గుర్తిస్తున్నారు. ఇప్పటికే దీనిపై విచారణ కొనసాగుతుంది. రాజేష్, కానీ ఒకటే సెంటర్ నుండి దాదాపు 113 బర్త్ సర్టిఫికేట్లు జనరేట్ అయ్యాయి. ఆ సెంటర్ ఆల్రెడీ క్లోజ్ చేసేసారని కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో. మరి వాళ్ళెవరు, ఎందుకు, ఏంటి, ఏం జరిగిందనేది ఎవరు ఇంకా గుర్తించలేదా? లేదన్న, మీ సేవకు సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారు, విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారనే విచారణ అయితే కొనసాగుతుంది. ఒక్క సర్టిఫికేట్ అంటే మొత్తం 113 సర్టిఫికేట్ కాబట్టి ఒక సర్టిఫికేట్ కనుక 2096 ఒకవేళ సర్టిఫికేట్ క్రియేట్ అయితే, అంటే ఎస్ఐఆర్లో 2002 అడుగుతున్నారు. 2002కు ముందు కలిసి ఒక సర్టిఫికేట్ క్రియేట్ అయితే ఒక వ్యక్తి నుంచి సుమారు 15 నుంచి 20 ఓట్లు క్రియేట్ చేయొచ్చు అన్నది అధికారులు గుర్తిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి నుంచి 20 ఓట్లు క్రియేట్ అయితే సుమారు ఎన్ని ఓట్లు క్రియేట్ అయితే అనేది ఒకసారి ఆలోచించాలి. ఇందులో ఎవరైతే ఈ ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుని ఏ కారణంతో, ఏ ఉద్దేశంతో నువ్వు ఈ బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నావు అని అడిగారా వాళ్ళు? అండ్ అసలు అంటూ బ్రతికున్న వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చారా, లేదంటే ఇక్కడ ఏదైనా గోల్మాల్ లాంటివి కనిపిస్తున్నాయా? అంటే చనిపోయిన వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో సర్టిఫికేట్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఉన్న వాళ్ళకే ఇచ్చారా, లేదంటే చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చారా? ఇందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు సర్టిఫికేట్ క్రియేట్ అయినా అసలు మనుషులే లేరు. కానీ వాళ్ళ ప్లేస్ లో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి సంబంధించిన మిగతా వారి ఓట్లు క్రియేట్ చేసేందుకు వారు మొదటగా తాతని ఓటు క్రియేట్ చేస్తే తర్వాత తండ్రి నుంచి తర్వాత కొడుకులు, పిల్లలకు ఇట్లా ఓటు క్రియేట్ అయినట్టుగా గుర్తించారు. అందుకే ఇట్లా ఇందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు మనుషులే లేని వారు కూడా ఓటు క్రియేట్ అయినట్టుగా గుర్తించారు. అందుకే విచారణ, లోతైన విచారణ జరుగుతుంది. ఇంకా సమయం, ఇంకా అవకాశం ఉంది. ఇంకా చాలా విచారణ తిరగాలి. ఇందులో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు. రాజకీయ నేతలు ఉన్నారు, ఇటు ఎంప్లాయీస్ ఉన్నారు, ఇటు ఓటు క్రియేట్ ఇచ్చిన మీ సేవా సెంటర్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. వీళ్ళందరిపై విచారణ జరుగుతుంది. ఓకే, అంటే ఒక నిజామాబాద్ నుండే ఇంతమంది సర్టిఫికేట్స్ తీసుకున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని అంటే నిజానికి అక్రమ వలసదారులు కూడా ఇక్కడ బర్త్ సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళు ఇక్కడ పౌరసత్వాన్ని పొందడానికి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అవును. అండ్ ఒక్కొక్కసారి బర్త్ సర్టిఫికెట్లు ఏంటి అంటే కొన్ని ఆర్థిక మోసాలు చేయడానికి సంబంధించి కూడా బర్త్ సర్టిఫికెట్లని వాళ్ళు అండ్ రీసెంట్ డేస్ లో బ్రతికున్న వాళ్ళకి డెత్ సర్టిఫికేట్లు ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే చనిపోయిన వాళ్ళకి కూడా బర్త్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళది సుమారు 25,000 రూపాయలు తీసుకున్నారంటే 6 నెలల్లోనే
1925 బర్త్ సర్టిఫికెట్లను ఇష్యూ చేశారు అంటే దీని వెనుక చాలా పెద్ద కుంభకోణమే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్క బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ అవ్వడానికి 25,000 తీసుకున్నారంటే ఆబ్వియస్లీ అంటే డబ్బులు వస్తున్నాయి అన్న ఉద్దేశంలో వాళ్ళు ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మేము కరెక్ట్గానే చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది. అంటే ప్రభుత్వ సంస్థలే పనిచేస్తున్నాయి కాబట్టి చెప్తుంది. మేము కూడా మా బిఎల్ఏస్ కూడా దాంట్లో ఉన్నారు. మేము ఎవరికైతే అర్హులు లేరో, ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేవో, ఎవరికైతే మా ఓటు పోతుందనేటటువంటి భయం ఉందో అట్లాంటి వారు ఈ చర్యలకు పూనుకుంటారు. అంటే డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాలకు పాల్పడతారు. సో తీసుకునే వాళ్ళు చేసేటటువంటి ఎంతైతే తప్పో ఇచ్చే వాళ్ళది అంతకంటే తప్పు. కాబట్టి ప్రభుత్వం మీ మీద నమ్మి మీకు లైసెన్స్ ఇచ్చి మీకు సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి అధికారం మీకు ఇచ్చింది. అటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరు చేయకుండా గట్టి చర్య వాళ్ళని కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.